ఊర్లోని జర్నలిస్ట్ కాలనీ మునిగిపోయిందన్నారు ప్రజాపంద పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి ప్రభాకర్. నిజాం సాగర్ కెనాల్ కు గండి పడటంతో 15 కుటుంబాలు తీవ్రంగా నష్టపోయాయన్నారు. నష్టపోయిన కుటుంబానికి 20,000 నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ ఏఓకి వినతి పత్రం సమర్పించారు. కెనాల్ 82/2 ఏదైతే ఈరోజు గండిపడి 13 కుటుంబాలు నిత్యావసర సరుకులు బట్టలు మొత్తం నష్టానికి గురైనాయి అని చెప్పేసి ఒకవైపు తలబట్టుకొని ఏడుస్తూ ఉంటే వాళ్ళ నిర్లక్ష్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి వాళ్ళ తప్పు నుంచి బయటపడడానికి ఈరోజు కొలతలని చెప్పేసి పెట్టేసి 4 ఇండ్లని తీసేస్తామని చెప్పేసి అధికారులు ఇరిగేషన్ అధికారులు బెదిరించడం అప్రజాస్వామిక చర్య అని చెప్పేసి, అట్లాగే 25 నుంచి 30 సంవత్సరాలుగా దాదాపు వాళ్ళ పిల్లలకు 4 పిల్లలకు పెళ్లిళ్ళు చేశారు. మనవాళ్ళు మునిమనవాళ్ళు కూడా అదే గుడిసెలకు కన్నారు. వాళ్ళ గుడిసెలు తీసేస్తామని చెప్పేసి ఒకవైపు బెదిరిస్తూ ఉంటే మేమేమో నష్టపోయిన వాటికి నష్టపరిహారం కావాలి, కుటుంబానికి 20,000 రూపాయలు ఇవ్వాలి తాత్కాలికంగా అని మేము కోరుతూ ఉంటే మరోవైపు వాళ్ళు దీన్ని మరిపించడానికి వాళ్ళ తప్పును కప్పించుకోవడానికి ఈరోజు వాళ్ళు బెదిరిస్తున్నారు. ఈ రోజే బెదిరించారు. దానిపైన గౌరవనీయుల కలెక్టర్ గారిని కలవడానికి వచ్చి ఒక మెమోరాండం ఇచ్చాం. వెంటనే ఇరిగేషన్ అధికారులతో కూడా మాట్లాడతామని చెప్పేసి అధికారులు మాకు హామీ ఇచ్చారు. ఏది ఏమైనా మేము ఈ ఎన్నికలు దృష్టిలో ఉంచుకొని ఆందోళన చేయకుండా ఉంటే ఇది బలహీనతగా అనుకుంటున్నాం. ఇరిగేషన్ వాళ్ళు అయ్యా జాగ్రత్త, గుడిసెలు ముట్టుకుంటే చాలా అక్కడ యుద్ధమే జరుగుతుంది. గతంలో కూడా జరిగింది, ఇప్పుడు కూడా జరుగుతుందని చెప్పేసి ఆ గుడిసెలు మాత్రం పేదవాళ్ళయి, వాళ్ళ రెక్కలే వాళ్ళ ఆస్తి, వేరే ఆస్తి లేదు, దాన్ని తొలగించొద్దు, పట్టాలు ఇచ్చి డబుల్ బెడ్రూమ్ నిర్మించి వాళ్ళని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తాం.